హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రూప్ 2లో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని 19వ పాఠ్యాంశమైన 1885 నుంచి 1947 మధ్య జరిగిన ఆంధ్రాలో జాతీయ ఉద్యమం గురించి తెలుసుకున్నాం. అందులో భాగంగా శాసన ఉల్లంఘన ఉద్యమం గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. శాసన ఉల్లంఘన ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1930 ఏప్రిల్ 6. గాంధీజీ దండియాత్రలో పాల్గొన్న ఏకైక ఆంధ్రుడు ఎవరు? ఎర్నినేని సుబ్రహ్మణ్యం. దండియాత్రలో పాల్గొన్న మహిళలు ఎవరు? సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్. ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహం డిక్టేటర్గా గాంధీచే నియమింపబడిన వారు ఎవరు? కొండా వెంకటప్పయ్య. 1930 ఏప్రిల్ 6న ఉప్పు సత్యాగ్రహం ఆంధ్రాలో ప్రారంభమైన మొదటి ప్రాంతం ఏది? మచిలీపట్నం. మచిలీపట్నంలో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ నాయకులు ఎవరు? భోగరాజు పట్టాభి సీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, ముట్నూరు కృష్ణారావు. సముద్ర తీరంలోని ఉప్పుని తెచ్చి మచిలీపట్నంలోని తిలక్ చౌక్ వద్ద వేలం వేగా కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరు? పురాణం సూర్యశాస్త్రి. గుంటూరులో ఉప్పు సత్యాగ్రహాన్ని ఉద్యమాన్ని నాయకత్వం వహించిన వారు ఎవరు? కొండా వెంకటప్పయ్య. దేవరంపాడు ఉప్పు సత్యాగ్రహానికి మరొక పేరేమిటి? దక్షిణ దండి. నెల్లూరులో ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించిన వారు ఎవరు? బొమ్మ శేషారెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, పకీర్ సుబ్బరామిరెడ్డి గారు నాయకత్వం వహించారు. ఆంధ్ర ప్రాంతంలో ప్రజలను సత్యాగ్రహంలో పాల్గొనమని బోధించిన కరపత్రం ఏది? బర్దోలి సత్యాగ్రహ విజయం. సీతా ఆశ్రమంను రాజమండ్రి సమీపంలో ఏర్పాటు చేసిన వారు ఎవరు? బ్రహ్మజోత్సల సుబ్రహ్మణ్యం. దక్షిణాది దండి, ఆంధ్ర దండి అని పిలువబడిన ఆశ్రమం ఏది? సీతానగర ఆశ్రమం. తూర్పుగోదావరి జిల్లాలో ప్రతివాద భయంకరాచారి స్థాపించిన సంస్థ ఏది? ఉజ్జీవన భారత సమ్మేళన్ సంస్థ. 1933 మార్చి 10న మద్రాసులో దేనిని ఏర్పాటు చేశారు? హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ సంఘం స్థాపించిన ఆంధ్ర నాయకుడు ఎవరు? కాసూరి రామనాథ చౌదరి. వాడపల్లి రథోత్సవ బలిదానం హింసాత్మక సంఘటన ఎప్పుడు జరిగింది? 1931 మార్చి 30. త్రిపురనేని రామస్వామి చౌదరికి గల బిరుదు పేరేమిటి? కవిరాజు. సి రాజగోపాలాచారి సహకాయ సహకారాలతో స్వరాజ్య పత్రిక స్థాపించిన వారు ఎవరు? కాసా సుబ్బారావు. ఇప్పుడు మన రౌండ్ టేబుల్ సమావేశాల గురించి తెలుసుకున్నాం. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం 1930 లండన్లో ఇంగ్లాండ్ ప్రధాని ఎవరి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది? రామ్సే మెక్డొనాల్డ్. రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి 1931లో హాజరైన వ్యక్తి ఎవరు? గాంధీజీ. మూడవ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1932 నవంబర్. సామ్యవాద పార్టీలు. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపించిన వారు ఎవరు? 1934లో ఆచార్య నరేంద్రదేవ్, జయప్రకాష్ నారాయణ, రామ్ మనోహర్ లోహియా. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ మొదటి కార్యదర్శి ఎవరు? ఆచార్య నరేంద్రదేవ్. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఆంధ్ర శాఖ కార్యదర్శి ఎవరు? తెన్నేటి విశ్వనాథం. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? గుంటూరు. కొత్తపట్నం పాఠశాల విద్యార్థులపై లాఠీచార్జీ విషయంలో మద్రాసు ప్రభుత్వంపై తీవ్రమైన నిరసన తెలిపినది ఎవరు? టంగుటూరు ప్రకాశం పంతులు. ఆచార్య రంగా 1938లో సోషలిస్ట్ పార్టీ తరపున ప్రారంభించిన పాఠశాలలు ఎక్కడున్నవి? చిత్తూరు జిల్లా మదనపల్లి, గుంటూరు జిల్లా మంతినవారిపాలెంలో ఉన్నవి. ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ స్థాపకులు మరియు అధ్యక్షులు ఎవరు? ఎన్జి రంగా. ఇతను 1934 జూన్ 23 నుంచి ఉన్నాడు. కాంగ్రెస్ పత్రిక స్థాపకుడు, ఆంధ్ర యోజన ఉద్యమ నిర్మాత మద్దూరి అన్నపూర్ణయ్య. సుభాష్ చంద్రబోస్ యొక్క ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరిన మొదటి ఆంధ్రుడు ఎవరు? మద్దూరి అన్నపూర్ణయ్య. ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ ప్రధాన కేంద్రం ఏది? విజయవాడ. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు కార్ల మార్క్స్ సిద్ధాంతాలకు ప్రభావితులై 1934లో దేనిని ఏర్పాటు చేశారు? ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ.
గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని నిలిపివేయడం ఇష్టం లేక కాంగ్రెస్ని వీడిన వారు దేనిని స్థాపించారు? 1934 ఫిబ్రవరి 12న ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించారు. ఆంధ్ర స్వరాజ్య పార్టీ యొక్క ప్రథమ సమావేశం జరిగిన ప్రదేశం ఏది? విజయవాడ. ఆంధ్ర స్వరాజ్య పార్టీ స్థాపించిన వారిలో ముఖ్యులు ఎవరు? గాడిచెర్ల హరిసోత్తమరావు, వి రామదాస్, జివి సుబ్బారావు. సుభాష్ చంద్రబోస్ 1939 ఏప్రిల్లో దేనిని స్థాపించారు? ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు. ఆంధ్ర ఫార్వర్డ్ బ్లాక్ శాఖ నాయకత్వం వహించిన వారు ఎవరు? మద్దూరి అన్నపూర్ణయ్య, పేట బాపయ్య. రాడికల్ హ్యూమనిస్ట్ పార్టీ స్థాపకుడు ఎవరు? ఎంఎన్ రాయ్. రాడికల్ హ్యూమనిస్ట్ పార్టీ ఆంధ్ర కేంద్రం ఏది? తెనాలి. ఆంధ్రాలో రైతు ఉద్యమంను పటిష్టం చేసిన ఆంధ్ర నాయకుడు ఎవరు? ఎన్జి రంగా. ఆంధ్రదేశంలోని కమ్యూనిస్టులు ఏ పేరుతో కార్మికులను, వ్యవసాయ కూలీలను సంఘటితం పరిచేందుకు ఉద్యమించారు? కూలీ రక్షణ సమితి. కూలీ రక్షణ సమితి తొలి సమావేశం ఎక్కడ జరిగింది? 1935 మార్చి గుంటూరు. 1935 చట్టం ప్రకారం ఎప్పుడు ఎన్నికలు జరిగాయి? 1937 ఫిబ్రవరి 15 నుంచి 20 వరకు జరిగాయి. మద్రాస్ ప్రెసిడెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటయ్యింది? 1937 జూలై 14. ముఖ్యమంత్రి రాజగోపాలాచారి. రాజగోపాలాచారి మంత్రివర్గంలో 3 ఆంధ్రులను తీసుకున్నారు. వారు ఎవరు అంటే టంగుటూరి ప్రకాశం రెవెన్యూ మంత్రి, బెజవాడ గోపాలరెడ్డి స్థానిక పాలన మంత్రి, వివి గిరి కార్మిక మంత్రి. మద్రాసు శాసనసభకు స్పీకర్ అయిన వ్యక్తి ఎవరు? బలుసు సాంబమూర్తి. భారత జాతీయ కాంగ్రెస్ను సంప్రదించకుండా అప్పటి భారత గవర్నర్ జనరల్ ఎవరు? భారతదేశం కూడా రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంటుందని ప్రకటన చేశారు. లార్డ్ లిన్లిత్గో. వ్యక్తిగత సత్యాగ్రహం ఎప్పుడు ప్రకటించారు? 1940 అక్టోబర్ 17. ఆంధ్రాలో ఎవరు వ్యక్తిగత సత్యాగ్రహం చేపట్టారు? వావిలాల గోపాలకృష్ణయ్య. ఆచార్య వినోబావే, నెహ్రూ, పటేల్ వంటి నాయకులు అరెస్టును ఖండిస్తూ తీర్మానించిన పురపాలక సంఘం ఏది? ఒంగోలు పురపాలక సంఘం. క్రిప్స్ రాయబారం ఎప్పుడు జరిగింది? 1942 మార్చి 22. 1939 సెప్టెంబర్ 1న హిట్లర్ పోలాండ్పై దాడి జరగడంతో ఏ యుద్ధం ప్రారంభమైంది? రెండో ప్రపంచ యుద్ధం 1935 నుంచి 1945 వరకు జరిగింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ లిన్లిత్గో. 1942 ఏప్రిల్లో గాంధీజీ తన ఏ పత్రికలో క్విట్ ఇండియా అనే పదాన్ని సూచించారు? హరిజన పత్రిక. 1942 ఆగస్టు 8న బొంబాయిలోని గవాలియా ట్యాంక్ మైదానంలో గాంధీజీ నాయకత్వంలో ఏ ఉద్యమం ప్రారంభించాడు? ఆంధ్రాలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆంధ్రాలో క్విట్ ఇండియా ఉద్యమం కాలంలో వెలుగులోకి వచ్చిన నాయకులు ఎవరు? జయప్రకాష్ నారాయణ్, అరుణ్ ఆసఫ్ అలీ. కర్నూలు సర్క్యులర్ రూపొందించిన వారు ఎవరు? కళా వెంకట్రావు. క్విట్ ఇండియా ఉద్యమం కాలం నాటి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? భోగరాజు పట్టాభి సీతారామయ్య. క్విట్ ఇండియా ఉద్యమం ఆంధ్రాలో బాగా జరిగిన ప్రాంతం ఏది? తెనాలి. తెనాలి రైల్వే స్టేషన్పై దాడి ఎప్పుడు జరిగింది? 1942 ఆగస్టు 11. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో ఏ సంఘటన జరిగింది? పెంటపాడు పోలీస్ ఆఫీసు దగ్ధం. జగ్గయ్యపేట బాంబు దాడి ఏ జిల్లాలో జరిగింది? కృష్ణా జిల్లా. క్యాబినెట్ మిషన్ 3 మంత్రులతో ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? 1946 మార్చి 24న ఏర్పాటు చేయడం జరిగింది. క్యాబినెట్ మిషన్లో 3 మంత్రులు ఎవరు? లార్డ్ ఫెథిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఏపీ అలెగ్జాండర్. జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1946 సెప్టెంబర్ 2. 1948 జూన్ నాటికి భారతీయులకు అధికారం బదలాయించి బ్రిటిష్ వారు భారతదేశం విడిచిపోతారని ఎవరు ప్రకటించారు? క్లైమేట్ అట్లీ 1947 ఫిబ్రవరి 20న ప్రకటించారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన జనరల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు విజయం సాధించింది? 1947 మార్చి.